హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఐటీ కంపెనీలో ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటిలో వచ్చేసి ఫస్ట్ కంపెనీ విప్రో అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే లొకేటెడ్ అయి ఉంది. దీంట్లో మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఐటీ స్పెషలిస్ట్ అనే పోస్ట్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విప్రో అనే కంపెనీలో. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఒమేగా హెల్త్ కేర్ అనే కంపెనీ ఉంది. దీంట్లో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్‌లో కూడా. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి ఏజీఎస్ హెల్త్ అనే కంపెనీ ఉంది. ఏజీఎస్ హెల్త్. దీంట్లో కూడా అందరిని మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఫ్రెషర్స్‌ని అందరూ కూడా ఎవరైతే ఐటీ కంపెనీస్‌లో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ మీద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఈ 3 కంపెనీస్‌లో కూడా. సో, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద అయితే తీసుకోవట్లేదు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి స్పెషలైజేషన్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వర్కింగ్ లొకేషన్ ఎక్కడ, ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ, అలాగే ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి అన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలి అంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఒమేగా హెల్త్ కేర్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి 8 నుంచి 17థ్ జాన్ వరకి రెగ్యులర్‌గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 8, 9, 10థ్ నుంచి 17థ్ వరకి కంటిన్యూస్‌గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ లొకేషన్ అలాగే వర్కింగ్ లొకేషన్ 2 కూడా మనకి మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా చెన్నైలో అయితే లొకేటెడ్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైతే తమిళనాడులో జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి చెన్నై లొకేషన్‌లో అయితే పేరుగుడి అనే ఏదైతే సిటీ ఉందో, ఆ సిటీలో మనకి కంపెనీ లొకేటెడే ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ మీద రిక్రూట్ అయితే చేసుకుంటాము అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి, ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉన్నారో ఆ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ ఏఆర్ కాలర్ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే టెలికాలర్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు. ఇవన్నీ కూడా ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. మనకి చెన్నైలో అయితే వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. తమిళనాడులో ఎవరైతే జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో ఆ క్యాండిడేట్స్. ఇక్కడ ఇంటర్వ్యూ డేట్స్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! 8 నుంచి 17థ్ జాన్ వరకు కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి 5:00 వరకి కంటిన్యూగా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి ఆర్ఎంజెడ్ మిలియన్ బిజినెస్ పార్క్ ఫేజ్ 1 ఎంజీఆర్ మెయిన్ రోడ్ కాండంచౌడి, పేరుగుడి, చెన్నై అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ల్యాండ్‌మార్క్ వచ్చేసి మనకి తాంతి టీవీ బిల్డింగ్ అని చెప్పి ఉంది. ఇక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఒక కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి తమిళనాడులో, చెన్నైలో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళడం కంటే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళడం బెటర్. అందుకని చెప్పి ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోవచ్చు. హెచ్ఆర్ నేమ్ వచ్చేసి రుమాల్ శక్తి అని చెప్పి ఉంది. 7397647886 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. నంబర్‌కి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి మనకి షిఫ్ట్ ఏ టైమింగ్‌లో ఉంటుంది అని చెప్పి చూసుకుంటే వర్కింగ్ అవర్స్ మార్నింగ్ ఈవినింగ్ 6:30 నుంచి మార్నింగ్ 3:30 వరకు మనకి వర్కింగ్ అవర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాన్స్టెంట్‌గా డైలీ ఈ వర్కింగ్ అవర్స్‌లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది అని చెప్పి మనం చూసుకుంటే ఏవైతే మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వాళ్ళు ట్రైనింగ్ అయితే ఇస్తారు ఫ్రెషర్స్ కాబట్టి. మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత వర్క్‌లోకి అయితే పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏవైతే పెండింగ్ మెడికల్ క్లెయిమ్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలి. అలాగే రిజాల్వ్ క్లెయిమ్ ఇష్యూ త్రూ వాయిస్ కాల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇలా డిఫరెంట్ మనకి మెడికల్ ఏదైతే ఇన్స్యూరెన్స్ ఉంటుందో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది మీరు వాయిస్ కాల్స్‌లో. ఇక్కడొచ్చేసి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఎవరైతే డిగ్రీ ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ ఔట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవచ్చు. దీంట్లో కొంతమందికి ఎక్సెప్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వాళ్ళొచ్చేసి ఎంబీఏ ఇంకా లైఫ్ సైన్స్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. మీరు ఇంటర్వ్యూకి అవాయిడ్ అయితే చేయొచ్చు. ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అలాగే లైఫ్ సైన్స్ అంటే సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో మీరు ఎవరైతే డిగ్రీ గాని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని కంప్లీట్ చేశారో మీకు ఎలిజిబిలిటీ ఉండదు అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. అది కూడా చూసుకోండి.
బీఏ, బీకామ్ ఈ క్యాండిడేట్స్ అయితే మనకి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఫ్రెషర్స్ వెల్కమ్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్‌కి మాత్రమే ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఈ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అప్ టు 28 ఇయర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఏజ్ లిమిట్ మీకు 28 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. 28 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. అది కూడా చూసుకోండి. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఏముంది అని చెప్పి చూసుకుంటే గుడ్ ఇంగ్లీష్ వర్బల్ కమ్యూనికేషన్ ఉండాలి. అలాగే బెస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. విల్లింగ్‌నెస్ టు వర్క్ నైట్ షిఫ్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. నైట్ షిఫ్ట్‌లో కూడా వర్క్ చేయగలిగే మీకు కేపబిలిటీ ఉండాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇమ్మీడియేట్‌గా జాయిన్ అయ్యే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నామని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి అది కూడా చూసుకోండి. మీకు సాలరీ వచ్చేసి ఏమి ఇస్తున్నారని చెప్పి చూసుకుంటే టేక్ హోమ్ మనకి 18,000 సాలరీ అయితే పర్ మంత్ ఇవ్వడం అయితే జరుగుతుంది. బోత్ సైడ్ క్యాబ్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు. పికప్ అలాగే డ్రాప్‌కి. మీకు సాటర్‌డే, సండే 2 డేస్ పాటు వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు ఫిక్స్డ్ వీకెండ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. రొటేషన్ షిఫ్ట్‌లు ఏమి ఉండవు. ఫిక్స్‌గా మీకు సాటర్‌డే, సండే అయితే వీక్ ఆఫ్ ఇస్తారు. క్వార్టర్లీ బోనస్ కూడా ఇస్తామని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది కాబట్టి, ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నంబర్‌కి కాల్ అయితే చేయొచ్చు. 7397647866 అని చెప్పి హెచ్ఆర్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోండి. ఓకే. ఇది ఈ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లేదంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏజిఎస్ హెల్త్ మెగా అని చెప్పి ఏదైతే కంపెనీ ఉందో, ఇందులో మనకి మెగా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏజిఎస్ హెల్త్ అనమాట కంపెనీ నేము. దీంట్లో వచ్చేసి 7th నుంచి 10th వరకు మనకి రెగ్యులర్‌గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 4 డేస్ పాటు. ఫ్రెషర్స్‌ని మాత్రమే రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేశారు. దీంట్లో ఎవరైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకుంటున్నాం అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి, ఈ 2 కంపెనీస్‌కి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి ట్రైనింగ్ ప్రాసెస్ అసోసియేట్ అనే పోస్ట్ కింద రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మీరు టెలికాలర్ వర్కే చేయాల్సి ఉంటుంది. కంపెనీ నేమ్ వచ్చేసి ఏజిఎస్ హెల్త్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. యూఎస్ హెల్త్ కేర్‌కి సంబంధించిన మీకు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్స్ అన్నమాట ఇవి కూడా. ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. మీకు డిఫరెంట్ స్పెషలైజేషన్ కూడా మెన్షన్ అయితే చేశారు. బీబీఏ, బీఏ, బీకామ్, బీసీఏ, బీఎస్సీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈ స్పెషలైజేషన్‌లో ఎవరైతే కంప్లీట్ చేశారో బీఎస్సీ ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. మీకు 2020 నుంచి 2025 మధ్యలో ఎవరైతే పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరికి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి మనం చూసుకుంటే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఇంకా డిప్లొమా ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి రిక్రూట్‌మెంట్ అయితే తీసుకోవట్లేదు. అది కూడా చూసుకోండి. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వకూడదు. గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉండాలి. అలాగే లాజికల్ థింకింగ్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ కూడా నైట్ షిఫ్ట్‌లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆ నైట్ షిఫ్ట్ వచ్చేసి మనకి యూఎస్ టైమ్ జోన్ ప్రకారం నైట్ షిఫ్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. షిఫ్ట్ టైమింగ్ ఇలా ఉంటాయి చూడండి. ఈవినింగ్ 5:00 నుంచి 2:00 వరకి నైట్. అలాగే 7:00 నుంచి నైట్ మార్నింగ్ 4:00 వరకి మనకి షిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ షిఫ్ట్‌లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీ కూడా మనకి చెన్నై బేస్డ్ కంపెనీ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి చూడండి చెన్నైలోనే ఈ కంపెనీ కూడా లొకేటెడే ఉంటుంది. లొకేషన్స్ వచ్చేసి కంటంచౌడి అలాగే అంబత్తూర్ అనే ఈ 2 లొకేషన్స్‌లో మనకి కంపెనీ లొకేటెడ్ అయి ఉన్నాయి యూనిట్స్ డిఫరెంట్ క్యాంపస్. అక్కడ మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా 2 సైడ్ క్యాబ్ ఫెసిలిటీ అయితే కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పికప్ అలాగే డ్రాప్స్‌కి. ఇక్కడ కూడా మనకి ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సాటర్‌డే ఇంకా సండే 2 డేస్ పాటు. ఇంట్రెస్ట్ నుండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ చూడండి 7th జాన్ నుంచి 10th జాన్ వరకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మార్నింగ్ 9:30 నుంచి 3:00 వరకు కండక్ట్ చేస్తున్నారు ఇంటర్వ్యూస్. ఈ లొకేషన్ ఏదైతే ఏజెస్ హెల్త్ అనే కంపెనీ ఉందో ఆ కంపెనీ లొకేషన్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ప్రిన్స్ ఇన్ఫో సిటీ 2 ఓల్డ్ మహాబలిపురం రోడ్, నెహ్రూ నగర్, పెరుగుడి, చెన్నై అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి కూడా హెచ్ఆర్ కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ అయితే చేసుకోండి. మీరు చెన్నైకెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. కాంటాక్ట్ నంబర్ వచ్చేసి శ్యామలత అని చెప్పి హెచ్ఆర్ నేమ్. నంబర్ 8754478884 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు ఏమైనా డౌట్ ఉంటే. అలాగే మీరు వీడియో కింద కామెంట్‌లో కూడా అడగండి. నేను కూడా క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ ఏజెస్ హెల్త్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ విప్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విప్రో అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి 8th జనవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి మనకి వర్కింగ్ లొకేషన్ హైదరాబాద్ లొకేషన్‌లో అయితే ఇస్తున్నారు. ఇంటర్వ్యూస్ కూడా హైదరాబాద్‌లోనే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఐటీ డిపార్ట్మెంట్‌లో మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఐటీ సపోర్ట్ అనే రోల్ కింద మనకి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి కూడా ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. మనకి ఏదైతే గోపన్పల్లి అనే లొకేషన్‌లో విప్రో క్యాంపస్ ఉందో అక్కడ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. 8th జనవరి రోజు మాత్రమే 1 డే మాత్రమే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మార్నింగ్ 9:45 నుంచి 10:30 వరకి మనకి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి వచ్చిన క్యాండిడేట్స్ నేమ్స్ వితిన్ టైమ్‌లో ఎవరైతే వచ్చారో ఇంటర్వ్యూకి ఆ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. రిమైనింగ్ క్యాండిడేట్స్‌కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు. సో, మీరు ఎవరైతే వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళు 10:30 లోపు మాత్రమే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఆ తర్వాత వెళ్లారు అంటే ఖచ్చితంగా మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయరు. అది కూడా చూసుకోండి. లొకేషన్ వచ్చేసి గోపన్పల్లి, ఉస్మాన్ నగర్, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. గేట్ 2 టవర్ 4 అని చెప్పి కూడా అక్కడ స్పెషలైజేషన్ మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఫస్ట్ ఎవరైతే 100 మెంబర్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి రిజిస్ట్రేషన్ ఎవరైతే 100 మెంబర్స్ చేసుకుంటారో అర్లీగా వాళ్ళకి మాత్రమే కండక్ట్ చేస్తారు. సో, అర్లీగా ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండడానికి ట్రై అయితే చేయండి. ఇక్కడ చూసుకోండి, ఎవరైతే గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నామని చెప్పి మెన్షన్ చేశారు. రీ రీసెంట్‌గా నేను ఇంకా 2 వీడియోలు అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. విప్రో కంపెనీకి సంబంధించినవి. వాటిలో ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. రొటేషనల్ షిఫ్ట్‌లలో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ నైట్ షిఫ్ట్‌లని గాని, ఓన్లీ మార్నింగ్ షిఫ్ట్‌లని చెప్పి లేవు. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్‌లలో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. గుడ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉండాలి. దాంతో పాటు మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మీ క్వాలిఫికేషన్, హైయర్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో డిగ్రీ, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, అలాగే గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ కూడా అడగడం అయితే జరుగుతుంది. ఆధార్ ఇంకా పాన్ కార్డ్ తీసుకొని ఒరిజినల్స్ ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. దీంట్లో మీకు వర్క్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది అని చెప్పి మనం చూసుకుంటే ఐటీ రిలేటెడ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైతే సాఫ్ట్‌వేర్ ఉంటుందో సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ లూప్‌హోల్స్‌ని క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.